హరే నారాయణ నారాయణ జయ గోపాల్ హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల్ హరే నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్నారు యూట్యూబ్ ఛానల్ ఐఎమ్ డిఎల్ దేవి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, స్పీకింగ్ లాంగ్వేజ్ తెలుగు. బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిలు పేరెంట్స్ దగ్గర చాలా గారాబంగా, పాత రోజులన్నీ పోయినవి. ప్రీవియస్ డేస్లో ముగ్గురు అమ్మాయిలు, ఒక 20 years 30 years బ్యాక్ ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అమ్మాయిలు అలా ఉండేవాళ్ళు. సఫిషియంట్ ఇన్కమ్ సోర్సెస్ గతంలో అంతగా ఉండేవి కావు, అదనమాట. ఇప్పుడు చాలా వరకు ఒక్క పాపే ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ పేరెంట్స్ దగ్గర చాలా గారాబంగా షాపింగ్, ఆ బ్యాంగిల్స్, ఆ పూసలు, ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కొనుక్కుంటా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చాలా హ్యాపీనెస్గా అలా ఎటుకి మన తరగతులు పాస్ అయితే చాలు, ఇంకా మమ్మీ డాడీ ఏమనరు అనే కాన్సెప్ట్ మీదే ఉంటారు. మన క్లాసెస్ మొత్తము చదువుకొని పాస్ అయితే చాలు, మమ్మీ డాడీ ఇంకేమనరు అంటారు. కొన్ని నియమాలు కట్టుబాట్లు అనేవి అంటే అక్కడ పెద్ద ఇదేం లేదన్నమాట. అది దాన్ని ఇంపార్టెన్స్ తీసుకోవట్లేదు. ప్రజెంట్ ఏంటంటే ఎగ్జామ్స్లో పాస్ అయితే చాలు, ఆ జాబ్ వస్తే చాలు అంతవరకే తీసుకుంటారు అన్నమాట. మ్యారేజ్ అయిన తర్వాత బ్యాంగిల్స్ వేసుకోవటానికి కూడా ఇష్టపడట్లేదు చాలామంది. అంతే, నేను కూడా అంతే. చాలా రోజులు బ్యాంగిల్స్ అసలు వేసుకోము. బ్యాంగిల్స్ ఇంకా మెడలో వేసుకోవాల్సినవి, మెడలో ధరించాల్సినవి కూడా అన్నీ ఎస్కేప్ అయిపోతారు, వేసుకోరు ఎవరు. ఎందుకంటే ఇంకా మ్యారేజ్ అవ్వగానే హఠాత్తుగా బ్యాంగిల్స్ మెడలో ఇవి వేసుకోవాలంటే హఠాత్తుగా అది ఆ చేంజింగ్కి అలవాటు పడరు. చాలా రోజులు అలానే ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ఫాస్ట్ యుగంలో అందరూ ఆల్రెడీ జాబ్ చేస్తూనే ఉన్నారు, ఏదో జాబు, ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. హఠాత్తుగా ఈ చేంజింగ్కి అవతల వాళ్ళు రిసీవింగ్ చేంజింగ్గా ఉంటుంది. అందువల్ల అవతల వాళ్ళు రిసీవింగ్ చేంజింగ్గా ఉంటుంది కాబట్టి ఈ వేషధారణలో ఏమాత్రం మార్పు అనేది తెచ్చుకోవడానికి ఇష్టపడరు. కోవిడ్ వైరస్ అయిపోయి, కోవిడ్ వైరస్ పాండమిక్కి హెర్డ్ ఇమ్యూనిటీని అందరం సంపాదించుకున్నాం. హెర్డ్ ఇమ్యూనిటీ ఒక నిర్ణీత కాలంలో, నిర్ణీత ప్రదేశంలో ఒక వ్యాధిని ప్రబలే వ్యాధికి అనేక మంది ఇమ్యూనిటీని సంపాదించుకోవటాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఆ ప్రదేశంలో ఆ వ్యాధి ఒకళ్ళ నుంచి వేరే వాళ్ళకి సోకిన ఆ వ్యాధి ప్రబలకుండా ఉంటుంది. ఎందుకంటే టోటల్లీ మనుషులందరూ హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఆ ఏరియాలో ఆ లొకేషన్లో అందరికీ హెర్డ్ ఇమ్యూనిటీ ఉంటుంది. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే అంటువ్యాధులుకి వచ్చే ప్రమాదాల నుంచి కాపాడేది హెర్డ్ ఇమ్యూనిటీ. కోవిడ్కి హెర్డ్ ఇమ్యూనిటీని సంపాదించుకున్నాం, అయిపోయింది. నెక్స్ట్ కోవిడ్ లాంటిదే వేరే వైరస్ కూడా వస్తుంది. అలాంటి మరలా తిరిగి మాస్కులు వేసుకోవటం తప్పనిసరి అనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితి వచ్చింది. మాస్క్ వేసుకోవటం, శానిటైజరు చేతులకి అట్లా తీసుకోవటం, అది కరోనా వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా దగ్గిన వాళ్ళ నుంచి వచ్చే తుంపర్ల వల్ల వేరే వాళ్ళకి వ్యాధి సోకదు. ఎందుకంటే అందరికీ ఫస్ట్ డోసు, సెకండ్ డోసు
కా కోవిషీల్డ్, కోవాక్సిన్ ఏసేసాము. అయిపోయింది. అయిపోయిన తర్వాత అది ఈ వ్యాక్సిన్ అంటే బతికి ఉన్న సూక్ష్మజీవులు. బతికి ఉన్న సూక్ష్మజీవులు లోపలికి పంపించిన తర్వాత ఆ వ్యాధికి యాంటీబాడీస్‌ని యాంటీబాడీస్‌ని ఉత్పత్తి చేసుకుంటది శరీరంలో ఈ సూక్ష్మజీవులు. అప్పుడు ఆ వ్యాధికారక క్రిములు శరీరంలో ప్రవేశించినప్పుడు ఇవి యాంటీబాడీని ఆల్రెడీ తయారు చేసుకుంది కాబట్టి ఫైట్ చేస్తాయి. ఆ వ్యాధి ఎక్కువ ప్రబలకుండా అలానే క్లోజ్ అయిపోతూ ఉంటుంది ఆ వైరస్. అది ఈ బతికి ఉన్న సూక్ష్మజీవులు ఉన్న వ్యాక్సిన్ని వేసుకున్న తర్వాత దానికి ఆ వ్యాధులకి యాంటీబాడీస్ శరీరము తయారు చేసుకుంటుంది లోపల. అదనమాట. ఇప్పుడు 5 రకాల వ్యాధుల నుంచి రక్షించే వ్యాక్సిన్ 1.5 నెలకి చిన్నపిల్లలకి ఇస్తున్నాం టీకాలు. ప్యాంటా అంటే 5 లాటిన్ లాంగ్వేజ్ ప్యాంటా. అదే తెలుగులోకి వస్తే అది చాలా వరస్ట్ లాంగ్వేజ్. అది లాటిన్ లాంగ్వేజ్ అనమాట. పెంటావైలెంట్ అంటే 5 రకాల వ్యాక్సినేషన్స్. 5 రకాల వ్యాక్సిన్స్ డిపిటీలో 3, హిబ్ 1, అప్పటికి 4, హెపటైటిస్ బి. డిపిటీ ఒక కాలుకి, హెపటైటిస్ ఒక కాలుకి చేయించేవాళ్ళం పిల్లలకి 1.5 నెల, 2.5 నెల, 3.5 నెలకి. ఇప్పుడు టోటల్గా ప్యాంటావైలెంట్ అంటే 5 రకాల టీకా మందు అని అదనమాట. ఈ టీకా మందుని 0.5 ml 3 times ఇచ్చినప్పుడు 5 రకాల వ్యాధులు సోకకుండా వ్యాధి నిరోధక శక్తిని యాంటీబాడీస్ని శరీరము తయారు చేసుకుంటుంది. అది బై బర్త్ నుంచే తయారు చేసుకున్నందువల్ల ఇంకా వాళ్ళకి ఆ వ్యాధి ఇంకా పెద్ద అయిన తర్వాత ఇంకా రాదనమాట. అట్ ద సేమ్ టైం ఆర్వీవి రోటా వ్యాక్సిన్. ఆర్వీవి అంటే రోటా వైరస్ వ్యాక్సిన్. రోటా వైరస్ అంటే డయేరియా, అదే పనిగా ఎక్కువసార్లు డయేరియాకి అనే ప్రమాదకరమైన వ్యాధి నుంచి రక్షించటానికి ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ అనేది 5 drops 1.5 నెల, 2.5 నెల, 3.5 నెలకి పిల్లలకి ఇస్తే ఆ వ్యాధి నుంచి వీళ్ళు సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోతారు, సేఫ్ జోన్లోకి. ఆ వ్యాధిని డయేరియా సిమ్టమ్స్ నుంచి డయేరియా సిమ్టమ్స్ ఇంకా అనిపించదు, తగ్గిపోతుంది. అదనమాట. పేగులు బలపడతాయి. వీళ్ళు ఇంటేక్లోకి తీసుకున్నది శరీరానికి చేరుతుంది. ఇంకా డయేరియా వస్తే ఇంటేక్లో తీసుకుందంతా ఏమీ చేరదు, వెళ్ళిపోతూ ఉంటుంది డయేరియా రూపంలో. అలా అనమాట. ఇట్లా వ్యాక్సినేషన్స్ ఆర్వీవి. ఇంకొకటి ఐపీవి ఇన్యాక్టివేటెడ్. బతికి ఉన్న సూక్ష్మజీవుల తోటి చేసిన వ్యాక్సిన్ ఓరల్ పోలియో ఒకటి. చనిపోయిన సూక్ష్మజీవులతో తయారు చేసిన వ్యాక్సిన్ ఐపీవి ఇన్యాక్టివేటెడ్ పోలియో వైరస్. ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ 0.1 ml 2 times ఇవ్వటం వల్ల ఇంకా అసలు పోలియో మహమ్మారి ఇప్పుడు అసలు కనిపించట్లేదు. మనం చూస్తున్నాం, ఇప్పుడు మాకు కనిపించట్లే పోలియో. ప్రీవియస్ ఒక 30 సంవత్సరాల క్రితం పోలియో అనేది ఉండేది. ఇప్పుడు అసలు చూద్దామన్నా కనిపించట్లా. పోలియో వ్యాధి అనేది ఎరాడికేషన్ అయింది. ఇంకా ఎరాడికేషన్ అవుతూ ఉంది.
కంట్రోల్ ప్రోగ్రామ్‌లోనే ఉన్నాము. ఐ థింక్ ఇంకా ఎరాడికేషన్ అవుతదనమాట. మశూచి అని స్ఫోటకం మచ్చలు ఇలా మచ్చలుంటాయనమాట. అది నేను 7 ఇయర్స్ అప్పుడు ఎవరికో ఒకళ్ళకుండేది. ఇప్పుడు అస్సలు లేదు. వాళ్ళు వాళ్ళు డెత్ అయిపోయారు.